లక్ష్మీ మిట్టల్ ఏపీపై నమ్మకంతో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ తో లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. సీఎం చంద్రబాబు వల్లే మిట్టల్ వంటి వారు పరిశ్రమలు పెడుతున్నారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకి వస్తున్నాయని అన్నారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని విమర్శించారు. కాగా ఏపీ నుండి స్టీల్ ను ప్రపంచానికి అందిస్తామని ఆదిత్య మిట్టల్ అన్నారు. Investing such a huge amount in our state, we are truly grateful to you. మీ అందరికీ లక్ష్మీ మిట్టల్ గారి గురించి మీకు ఎంతవరకు తెలుసో లేదో మీకు చిన్న వివరాలు చెప్పాలి. ఈయన ఎంత ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అంటే, లక్ష్మీ మిట్టల్ జీ, very few people, I don't know how much, today we see you as, I'm trying to communicate to the people gathered here and to the people of Andhra Pradesh what kind of personality, towering personality you are, I would like to convey today. When we were growing up, when we understanding the world economics and all, especially the amount that your trajectory growth truly inspired us. And one of my friend had compared you to the character written by Ayn Rand in Fountainhead. The protagonist's name is Howard Rourke. And that particular protagonist character communicates the strength of individual mind and the pursuit of work as ultimate joy. You are an embodiment of both those qualities, Mr. Lakshmi Mittal. And we are glad you are here today, trusted in us, and we are truly grateful to you. And also Nippon Steel Plant Company management and all of you. I had met few of your representatives. I am grateful to you for trusting us, and the conglomerate of both Mittal and Nippon Steel Company, and really you gave us a lot of hope. మీ అందరికీ కూడా 24 ఎన్నికల్లో when I have trusted 24 ఎన్నికల్లో నేను మీకు ఒకటే మాట ఇచ్చాను. రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. అలా రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి, మన అనకాపల్లిలో, మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే, లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు, దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. ఇందాక సోదరి అనిత గారు చెప్పినట్టుగా 25% పెట్టుబడులు, భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలాగే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ is attracting great investments when compared to rest of the states. The only reason is the experience and the vision of Honorable CM Sri Nara Chandrababu Naidu garu. A big round of applause for him, for his leadership, for guiding all of us for a stable and strong Andhra Pradesh. ArcelorMittal Nippon Steel India ఆధ్వర్యంలో 2 దశల్లో మన అనకాపల్లి నక్కపల్లి మండలం పరిధిలో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద